న్యూజిలాండ్పై ఘన విజయం, టీమిండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ. న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించింది. టీమిండియా అదరగొట్టింది. న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 6 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ 76, 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. విరాట్ కోహ్లీ 1 తీవ్ర నిరాశపరిచాడు. శ్రేయస్ అయ్యర్ 48, 62 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు. కేఎల్ రాహుల్ 34, శుభ్మన్ గిల్ 31, అక్షర్ పటేల్ 29, హార్దిక్ పాండ్యా 18, రవీంద్ర జడేజా 9 పరుగులు చేశారు. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలవగా 2013లో ఇంగ్లాండ్ను ఓడించి ఛాంపియన్గా అవతరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ 63, మైకెల్ బ్రాస్వెల్ 53 రాణించారు. సచిన్ రవీంద్ర 37, గ్లెన్ ఫిలిప్స్ 34 పర్వాలేదనిపించారు. విల్ యంగ్ 15, కెన్ విలియమ్సన్ 11, టామ్ లెథమ్ 14, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు. నాథన్ స్మిత్ నాకౌట్గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2, రవీంద్ర జడేజా, షమి చెరో వికెట్ పడగొట్టారు.